దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని వింత వాదన తెరపైకి తెచ్చింది. ఈ మేరకు పాకిస్తాన్లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. శీతాకాలంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అసాధారణ స్థాయిలో రికార్డవుతోంది. మన దేశంలోనే కాదు, పాకిస్తాన్లోనూ పంజాబ్ రాష్ట్రం ఉంది. అక్కడి లాహోర్ సిటీలో వాయు కాలుష్యం ఇటీవల భారీగా పెరిగింది. AQI ఏకంగా 1067 పాయింట్లు నమోదైంది. అయితే దీనిపై అక్కడి మంత్రి మరియు ఆదివారం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్లోని వాయు కాలుష్యం పెరగడానికి భారతదేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారటం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్కు చేరుకుని AQI దారుణంగా పెరిగిందని మండిపడ్డారు. ఆదివారం లాహోర్లో AQI 500 పాయింట్లకు కాస్త ఇటు అటుగా ఉందని మరియం తెలిపారు. అయితే ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. వీచే గాలిని ఆపడం కుదరదని, భారత్తో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు.